అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, నాటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. కండిషనల్ బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి A31 గా ఉన్నారు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్ప A33 గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కి సంబంధించినటువంటి ఈ కేసు రాజకీయంగా కూడా ఎంతో చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ తోనే అరెస్టుల పర్వం చోటు చేసుకుందని కూడా అప్పట్లో కీలకంగా చెప్పారు. విచారణకు హాజరైనటువంటి విజయసాయి రెడ్డి కూడా నాకు తెలిసిందంతా కూడా నేను అక్కడ అధికారులకు చెప్పారు. పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత కూడా విజయసాయి రెడ్డి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కీలకంగా ఎవరెవరు వ్యవహరించారు, కీలకమైనటువంటి ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే ఇతరతర గతంలో కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ పోరాటం చేస్తాం కానీ ఎక్కడా వెనక్కు తగ్గమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా న్యాయ పోరాటం చేశారు. మొన్నటి వరకు కండిషనల్ బెయిల్ ఉన్నప్పటికీ ఆ కండిషనల్ బెయిల్ ని కొన్ని షరతులతో కూడినటువంటి పూచికత్తులతో ఈ నేపథ్యంలో దాన్ని రెగ్యులర్ చేయడం కూడా జరిగింది. కేసులో పారదర్శకత కావచ్చు, ఇతరత్ర అంటే కీలకంగా ఉన్నటువంటి వారిని రిమాండ్ లో ఉంచొచ్చు. కానీ దీనికి సంబంధించి A31, 32, 33 ఈ నెంబర్స్ కి సంబంధించి వీరు కస్టడీలో ఉండటం కానీ లేకపోతే కండిషనల్ బెయిల్ మీద ఉండటం కానీ సబబు కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే న్యాయవాదులు కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో కండిషనల్ బెయిల్ ని రెగ్యులర్ బెయిల్ గా మారుస్తూ కూడా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, లిక్కర్ కేసులో కీలక పరిణామంగా కూడా చెప్పాలి. ధనుంజయ రెడ్డి అలాగే నాటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏంటి, అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మరి ఏపీ లిక్కర్ కేసులో A30, A31, A32 గా ఉన్న ముగ్గురికి కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ఈ లిక్కర్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. 3,500 కోట్లు ఇతర దేశాలకు బదిలీ అయ్యాయి. ఏ మార్గాన వెళ్ళాయి? మాన్యువల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మోడ్ కాకుండా మాన్యువల్ మోడ్ ద్వారా ఎందుకు మద్యం అమ్మకాలు చేశారు అనే అంశం పైన ఈ కేసు మొత్తం తిరిగింది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో కీలకంగా ఉన్న రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, అటు ఏదైతే విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో రాజకేశ్ రెడ్డిని A1 గా చెప్పారు. A1 కూడా ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఆయన ఈడీ కేసు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు మధ్య ఏదైతే ఈ మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ఈ ముగ్గురు ప్రయత్నం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలంటూ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్ ప్రకారం ఈ ముగ్గురు నిందితులకు కండిషనల్ బెయిల్ కాకుండా ఆ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత అయితే కోర్టు పర్మిషన్ ద్వారా నిందితులు ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికైతే నిందితులకున్న కండిషనల్ బెయిల్ ను ఒకసారి మనం గమనిస్తే వారు హైదరాబాద్ ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదనే కండిషన్, దాదాపు 2 పూచికత్తుతో వారికి కండిషనల్ బెయిల్ మంజూరు జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో A1 నుంచి A33 వరకు కీలకంగా ఉన్న నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ వచ్చింది. రెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, A4 ఉన్న మిథున్ రెడ్డికి గతంలోనే బెయిల్ వచ్చింది. ఆయన రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాయి. ఇలా వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు. మరోపక్క ఇటు ఈడీ ఎంటర్ కావడంతో ఈ కేసు మరింత వేగం పెరిగింది. ఇటీవల కాలంలో రాజకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ కస్టడీలో ఉన్నారు. మరొక పక్క కార్మంచి నాగేశ్వరరావు కుమారుడు కూడా ఈ కేసు ఈడీ కేసు అరెస్ట్ కావడం జరిగింది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు. ఒకవైపు కేసు వీక్ అవుతుందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఒక్కసారి ఈడీ ఎంటర్ కావడంతో ఈ కేసు మరింత వేగం పెరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటు ధనంజయ రెడ్డికి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, మరోపక్క గోవిందప్ప బాలాజీ
భారతీయ జీవితకాలం డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ముగ్గురికి కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వాటికి కొన్ని కండిషన్లు ఇచ్చింది. ఆ కండిషన్ల ప్రకారం కోర్టు పర్మిషన్ తో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం కోరుతాయి. అంటే ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, కండిషనల్ బెయిల్, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. కేసులో కూడా వేగవంతమైంది కేసు విచారణ అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, గతంలో లిక్కర్ కేసులో గతంలో కేవలం సిట్ సిఐడి వరకు ఉన్న ఈ కేసులో తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు పరిణామాలు అత్యంత వేగంగా పెరిగాయి. ఈ కేసులో రాజు కేసుని ఈడీ కేసులో అరెస్ట్ చేశారు. ఈ 3,500 కోట్లకు సంబంధించి నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఏ దేశానికి బదిలీ అయ్యాయి, ఆన్లైన్ మోడ్ కాకోకుండా ఎందుకు పేమెంట్ మోడ్ పెట్టారు అనే అంశాలపైనే ఈ కేసు మొత్తం ఈ కేసు చుట్టూ తిరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కేసు నడిచింది. అయితే ఎట్టకేలకు ఈ కేసు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సమన్లు రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలందరూ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారు. ఏదైతే తాడేపల్లె సెంటర్ గా లిక్కర్ స్కామ్ జరిగింది, తాడేపల్లె బిగ్ బాస్ ఈ వ్యవహారం తెలిసి జరిగిందంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు కూడా ప్రస్తుతానికి ఇటు కీలక నిందితులందరికీ బెయిల్ రావడం, మరోపక్క జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతలందరికీ బెయిల్ రావడం, ఈ 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి బదిలీ వెళ్ళాయి, అది ఇతర దేశాలకు వెళ్ళాయా, మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళాయా, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళాయా, లేదా భూములు లేదా గోల్డ్ లేదా బిజినెస్, ఏ బిజినెస్ ద్వారా ఇవి పంపించారనే అంశాలపైన కూడా ఇటు సిట్ అటు ఈడీ రెండు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ముగ్గురికి బెయిల్ ఇప్పటికి లభించింది. అయితే ప్రస్తుతానికి ఈడీ ఈ కేసులో ఎంటర్ అయిన తర్వాత మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మరోపక్క ఈ ధనంజయ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, ఇటు గోవిందప్ప బాలాజీ, వీరి ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది, పలు పత్రాలు స్వాధీనం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈడీ మళ్ళీ ఒకసారి విచారించే అవకాశం ఉంది. ఈ కేసు మొత్తం 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఎక్కడికి బదిలీ వెళ్ళాయి, జగన్ చుట్టూ జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితులందరికీ బెయిల్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఈడీ ఎవరెవరికి నోటీసులు ఇస్తుందా, ఎవరిని విచారణకు పిలుస్తుందా అనే అంశం కూడా రాబోయే రోజుల్లో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసులో ప్రధానంగా A30, A31, A32 ఈ ముగ్గురు నేతలు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. ఈ ముగ్గురికి గతంలో కండిషన్ బెయిల్ ఉంది. ఆ కండిషన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో సిఐడి సిట్ పలుమార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ హైకోర్టు ఈ ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వీరికి కొన్ని కండిషన్లు ప్రకారం వీరు మునికెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీరికి రెగ్యులర్ బెయిల్ మంజూరైందని మనకు సమాచారం ఇస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద లిక్కర్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, నాటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరైంది. కండిషనల్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చుతూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి A31, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు.